కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు 10 నెలలు పూర్తి కావస్తుంది. మరో 2 నెలల్లో సంవత్సరం కంప్లీట్ చేయబోతోంది. అయితే ఇటు ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీల కంటే ఆ నియోజకవర్గాల్లో ఎంపీలు ఇచ్చిన హామీలు కూడా ఎక్కువే ఉన్నాయి. ఆ హామీలు నెరవేరుతున్నాయా లేదా, అసలు ఈ ఎన్డీఏ కూటమి పాలన పట్ల, మరోవైపు ఆ నియోజకవర్గ ఎంపీల పట్ల పాలన పట్ల నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు అనే అంశాలపై మనతో మాట్లాడేందుకు ఏలూరు ఎంపీ యువ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్, 10 నెలల విజయవంతంగా పాలన కంప్లీట్ చేస్తున్నారు. మరో 2 నెలల్లోనే సంవత్సరం కంప్లీట్ కాబోతుంది. ఎలా అనిపిస్తుంది ఈ పాలన మీకు? అదండి, ఈ 10 నెలల్లోనే చాలా పని చేస్తూ వస్తున్నాం. ఇంకా చాలా మనకి పోయినసారి 5 ఏళ్ళలో జరగని పనులన్నీ కూడా మా మీద వచ్చి పడ్డాయి. ఇవాళ ప్రాజెక్టులు అయినా కానివ్వండి, అలాగే గిట్టుబాటు ధర అయినా కానివ్వండి, కొల్లేరు సమస్య అయినా కానివ్వండి, అలాగే అక్కడ ఈవెన్ అక్వా రైతులకు సమస్యలు అయినా కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ 5 ఏళ్ళలో పట్టించుకోకపోవడం వల్ల మా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండడం వల్ల ఈ 5 ఏళ్ళు, ఈ 10 నెలలు కూడా చాలా వరకు అన్ని కరెక్షన్లు చేసుకుంటూ వస్తున్నాం. ఇవాళ మీరు చూస్తే అన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు, ఇవాళ రోడ్లు కూడా ఎప్పుడు కూడా రోడ్లు దానికి పాటోలు కూడా వేయలేదు ఇప్పటివరకు. అలాంటిది ఇప్పుడు మనం అప్పుడే వచ్చిన 10 నెలల్లోనే అన్ని రోడ్స్ కూడా మరమ్మతులు చేసుకునే కార్యక్రమాలు కూడా చేసాం. ఇవాళ పోలవరం ప్రాజెక్టు ఈ 5 ఏళ్ళలో పట్టించుకోకపోతే ఇవాళ పోలవరం ప్రాజెక్టు పనులు కూడా విపరీతంగా స్పీడ్గా జరుగుతున్నాయి. వచ్చే 2 ఏళ్లలో కంపల్సరీ పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ చేస్తామని కూడా మీకు తెలుపుతున్నాం. ఇవాళ గిట్టుబాటు ధర గురించి పామాయిల్ రైతులు ఉన్నారు, వాళ్ళకి 13,000 రూపాయలు గిట్టుబాటు ధర వచ్చేది. ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడుకుంది, ప్రతి ఒక్కటి ఎన్డీఏ కూటమిలో ప్రతి ఒక్కరిని మాట్లాడి ఇవాళ వాళ్ళకి 20,000 రూపాయల ధర వచ్చేట్లు వాళ్ళకు కూడా కల్పించాం. అలాగే ఇవాళ మీరు చూస్తే అక్వా రైతులకు కూడా మా ఎన్డీఏ కూటమిలో టీడీపీ పార్టీ చంద్రబాబు నాయుడు గారు మొన్న కూడా క్లియర్గా చెప్పారు, అక్వా రైతులకు అందరికి కూడా మేనిఫెస్టోలో ఏమేమి పెట్టామో అవన్నీ కూడా చేస్తామని వాళ్ళు కూడా చెప్పారు. ఇవాళ మీరు చూస్తే కొల్లేరు సమస్య ఉంది, ఎప్పుడో నుంచి ఉండే సమస్య. 2018లో మనము అసెంబ్లీలో కూడా ఈ పాస్ చేసాం, తీర్మానం పాస్ చేసినాక అప్పుడు ఉండే గవర్నమెంట్ సిచ్యువేషన్, ఎన్డీఏ గవర్నమెంట్తో మనకి కొంచెం ఇబ్బంది రావడం వల్ల అప్పుడు మళ్ళీ అది మూవ్ అవ్వలేదు. మొన్న కూడా సీఎం గారితో, డిప్యూటీ సీఎం గారితో, అధికారులతో అందరితో కూర్చొంది ఇవాళ రీపిటిషన్ 19వ తారీఖు కొల్లేరుకి సంబంధించి రీపిటిషన్ వేయడానికి కూడా అన్నీ కూడా సిఎస్ గారు అందరు కూడా ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఇవాళ ప్రిపేర్ చేసి అవి రీపిటిషన్ కూడా ఇవాళ ప్రిపేర్ చేస్తాం. ఇవాళ మీరు చూస్తే వందే భారత్ స్టాప్ ఓవర్ తీసుకొని వచ్చాం ఏలూరుకి. ఎప్పుడో నుంచి అడుగుతున్న వందే భారత్ని వచ్చిన 2 నెలల్లోనే వందే భారత్ స్టాప్ ఓవర్ తీసుకొని వచ్చాం. అలాగే ఇవాళ మీరు చూస్తే ఇవాళ పార్లమెంట్లో కూడా ఉమెన్స్కి సంబంధించి మిస్సింగ్ ఉమెన్ మా ప్రైవేట్ బిల్లు, అంటే నా తరపున ఎంపీల తరపున మేము హామీలు చెప్పిన తరపున ఇవాళ ప్రైవేట్ బిల్లు కూడా మేము వచ్చే ఫ్రైడే రోజు పార్లమెంట్లో ఇంట్రడక్షన్కి వస్తే ప్రైవేట్ బిల్లు కూడా ఈ ఫ్రైడే ఇంట్రడక్షన్ చేస్తామని అందరికీ తెలుపుతున్నాం. అలాగే మీరు చూస్తే సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఎక్కడెక్కడ ఫండ్స్ మనం తీసుకొని రాగలుగుతామో ప్రతి ఒక్కరికి వచ్చిన 3-4 నెలల్లోనూ అందరికీ లెటర్లు పెట్టుకోవడం జరిగింది, ప్రతి ఒక్కరిని ఫాలోఅప్ చేయడం జరిగింది. ఇవాళ ఏలూరు హాస్పిటల్ అభివృద్ధి చేస్తామని చెప్పాం, అదే రకంగా ఫండ్స్ పెట్టాం. మొన్ననే 30 లక్షలు కోటి రూపాయలు శాంక్షన్ అయింది, 30 లక్షలు ఫస్ట్ విడతలో ఇస్తామని చెప్పారు. ఇంకా చాలా వరకు ఇవాళ బరియల్ గ్రౌండ్స్ గురించి కూడా సిఎస్ఆర్ యాక్టివిటీస్ గురించి మేము వర్కౌట్ చేస్తున్నాం. ఇవాళ ఆ సిఎస్ఆర్ యాక్టివిటీస్ 100% వస్తాయని నేను చెప్పట్లేదు కానీ అండి, మనం ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఫస్ట్ అయితే ప్రతి మినిస్టర్కి, ప్రతి ఎమ్మెల్యేలకి, ప్రతి మినిస్టర్కి, సెక్రటరీలకి, చైర్మన్లకు కలిసి మా రిప్రజెంటేషన్ ఇచ్చి మాకు అవసరం ఉందండి ఏలూరు కాన్స్టిట్యున్సీకి పలాని ఇష్యూ ఉందని ప్రతి ఒక్కరిని అడుగుతున్నాం. అడిగి అదే రకంగా అన్ని లెటర్లు పంపిస్తున్నాం. బట్ ఇవాళ చూస్తే ఈవెన్ అందరు ఎంపీలు కూడా ఈ సిఎస్ఆర్ యాక్టివిటీ ఫండ్స్ కోసం పెట్టుకున్నారు. అలాట్మెంట్ కూడా జరగాల్సిన అవసరం ఉంది. ఇవాళ మనం 36 కోట్లకు గాను సిఎస్ఆర్ ఫండ్స్కి రిక్వైర్మెంట్కి పెట్టున్నాం. ఇవాళ వరకు 1 కోటి రూపాయలు రిలీజ్ అయింది. ఇంకా ఫాలోఅప్ చేసి రెగ్యులర్గా పర్సూ చేయడం వల్ల ఎంతవరకు అభివృద్ధి చేయగలుగుతాం అంతవరకు తీసుకొని వచ్చి అభివృద్ధి చేయాలనేది మాకు కూడా ఆకాంక్ష. ఇవాళ మీరు చూస్తే అక్కడే మన దగ్గర ఉండే ఇండస్ట్రీల్ కొంతమందితో మాట్లాడి ఇవాళ చింతలపూడి హాస్పిటల్లో ఎక్విప్మెంట్స్ పెట్టడానికి ప్రయత్నం చేపిస్తున్నాం. అలాగే మీరు చూస్తే
అక్కడ ఎవరికైనా ఎక్కడైనా కాన్స్టిట్యున్సీలలో ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఇమీడియట్గా ఇది చేస్తాం. ఇవాళ ఎన్ఆర్జీఎస్ ఫండ్స్లో ఎమ్మెల్యేలు ఎంపీలు అందరు కలిపి 130 కోట్లు సిఎస్ఆర్ ఎన్ఆర్జీఎస్ ఫండ్స్లో రోడ్స్ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాము. ఓల్ పార్లమెంట్ అంతా కలిపి 130 కోట్లు వచ్చే రోజుల్లో ఇంకా పెంచమని అడిగాం. అది కూడా మనకి వర్కింగ్ కాంపౌండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అవి కూడా ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ కూడా ఎక్కువ వస్తాయి. ఇవాళ సీసీ రోడ్స్ ఎక్కడెక్కడ కావాలో అన్ని సీసీ రోడ్స్ కూడా చేసుకోగలుగుతున్నాం. ఇవాళ మీరు చూస్తే పోలవరం కోయిల్గూడెం మండలంలో కూడా డ్రైనేజీకి కూడా వర్కౌట్ చేస్తున్నాం. అవన్నీ కూడా హామీలు చెప్పాం. ఇప్పుడు ఫైర్ స్టేషను ప్లస్ అక్కడ డిగ్రీ కాలేజ్ చెప్పాం. ఇవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు 1 by 1 చేసుకుంటూ వెళ్తున్నాం. మా ఎమ్మెల్యేలు కూడా ప్రతి ఒక్క పని ఫాలోఅప్ చేసుకుంటున్నారు. అందరు కూడా కలిసిమెలిసిగా ప్రతి ఒక్క పని కూడా ఫాలోఅప్ చేస్తున్నారు. ఇవాళ మీరు చూస్తే ఇక్కడ ఇవాళ 19వ తారీఖు మనకి ఇక్కడ మనకి ఏదంటే మనకి ఇప్పుడు కొల్లేరు సమస్య ఏది ఉందో మన ఎమ్మెల్యేలు అందరూ కూడా రెగ్యులర్గా ఫాలోఅప్ చేస్తున్నారు. అది ఏమైంది, ఫాలోఅప్ చేసి కోర్టులో వేస్తున్నామా లేదా అని అందరూ ఫాలోఅప్ చేస్తున్నారు. ప్రతి ఒక్క పని మేము అప్పుడు ఎలక్షన్లో ఏమేమి చెప్పామో ఇవాళ చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంది. 5 ఏళ్లలో పొల్యూషన్ క్లియరెన్స్ చేయకపోవడం వల్ల ఎన్జిటిలో ఆ కేసు క్లియర్ చేసుకోకపోవడం వల్ల ఇవాళ చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనులు స్టార్ట్ కావడం లేదు. ఇవాళ వచ్చే రోజుల్లో ఈ ఎన్జిటి కేసు క్లియర్ అయిన తక్షణమే దానికి బడ్జెట్ కూడా అలాట్ చేశారు. ఈ ఫైనాన్షియల్ మన స్టేట్ బడ్జెట్లో ఈవెన్ చింతల్పూడికి కూడా అలాట్ చేశారు. కానీ ఆ ఎన్జిటి కేసు ఉండడం వల్ల చింతల్పూడి ప్రాజెక్ట్ కూడా స్లోడౌన్ అయింది. అది కూడా వచ్చే రోజుల్లో మన ఇరిగేషన్ మినిస్టర్ గారు కూడా రెగ్యులర్గా ఫాలోఅప్ చేస్తున్నారు. మొన్న కూడా ఢిల్లీకి వచ్చినప్పుడు కూడా మేము అందరితో ఫాలోఅప్ చేసి అవి కూడా ముందుకు తీసుకొని పోతున్నారు. వచ్చే రోజుల్లో ప్రతి ఒక్కటి మేము ఏమేమి హామీలు చెప్పామో ఎలక్షన్లో ఆల్మోస్ట్ మేము చెప్పిన ఎలక్షన్ హామీలు యాజ్ పర్ ఎంపీగా మేము చెప్పిన ఎలక్షన్ హామీలో అన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాం. ఇంకా వచ్చే 1 year 1.5 year 2 years కల్లా చెప్పిన హామీలన్నీ కూడా కంప్లీట్ చేస్తామని మీరు తెలుపుతున్నాను. రైట్, మీరు చెప్పేదంతా కూడా చెప్తున్నారు. హాస్పిటల్స్, సీసీ రోడ్స్, ఇటు కొల్లేరు సంబంధించి కానీ అనేక సమస్యలు మేము పరిష్కారం చూపించబోతున్నాం, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాం అన్నారు. అంటే మీరు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాం మీరు అనుకుంటున్నారు, ప్రజలు ఏమనుకుంటున్నారు మీరు చేసే పనుల పట్ల? ప్రజలు కూడా అండి, మేము మొన్న సర్వే చేయించాము, చాలా హ్యాపీగా ఉన్నారు. ఇవాళ వాళ్ళకి రోడ్స్ కూడా వాళ్ళ పల్లెల్లో రోడ్లు ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఇవాళ అందరికీ కూడా మేము ఏం చేస్తామంటే ఇవాళ ఎంపీ లాట్స్లలో నుంచి కూడా ఫండ్స్ చాలా వరకు స్కూల్స్కి కూడా ఫండ్స్ ఇచ్చాం. సో స్కూల్స్లలో ఎక్విప్మెంట్స్ లేకపోతే ఆల్మోస్ట్ 50 స్కూల్కి ఎక్విప్మెంట్స్ కూడా తీసుకొని వచ్చి వాళ్ళకి ఇది చేసాం. అందరూ మనం చేసే పనులన్నీ కూడా వాగ్దానాలు చేసిన పనులన్నీ కూడా చేస్తున్నారు అనేది వాళ్ళకు కూడా ఒక పాజిటివ్గా వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. ఇవాళ అందరూ కూడా ప్రజలందరూ కూడా ఆనందంగా ఉన్నారు. ఆ పాతగా ఉన్న భయం పోయి ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు మాకు ఇది కావాలని ప్రతి ఒక్క ఎంపీ దగ్గరికి వచ్చి ఇలాంటి పని చేయండి సార్, మాకు పని ఉందని అడిగే పరిస్థితి ఉంది. అలాగే ఎమ్మెల్యేల దగ్గరికైనా మినిస్టర్ దగ్గరికైనా వెళ్ళి అడిగి వాళ్ళు పని చేయించుకునే పరిస్థితి ఉంది. వాళ్ళకు కూడా ఈజీగా అన్ని పనులు అవుతున్నాయి. మనం 100 పనులలో అన్ని పనులు చేయలేకపోవచ్చు, కానీ మనం వాళ్ళు పెట్టిన అర్జీలు అన్నీ కూడా 100% చేయలేకపోవచ్చు, కానీ 100% 40 to 50% వరకు కూడా అన్ని పనులు కూడా చేస్తున్నాం. ఇవాళ మీరు చూస్తే మా ఎంపీ ఆఫీస్లోనే, మా క్యాంప్ ఆఫీస్లో ఆల్మోస్ట్ 8 మంది స్టాఫ్ని పెట్టాం. ఎప్పుడు కూడా నేను ఢిల్లీలో ఉన్నా కూడా పనులు ఆగిపోకూడదని, అది మన కార్యకర్తలైనా కానీ ఎవరైనా పోతే ఒక సమస్య గురించి ఏదైనా ఉన్నా కూడా కలెక్టర్ గారితో అయినా కానీ అధికారులతో అయినా కానీ ప్రతి ఒక్కటి మేము ఫాలోఅప్ చేసి సాల్వ్ చేస్తున్నాం. సో మా జనాలందరూ హ్యాపీగా ఉన్నారు. ఈవెన్ అది మీరే చెప్పాలి, మీ ప్రెస్ వాళ్ళే చెప్పాలి ఎలా ఆలోచిస్తున్నారు అనేది. ముద్ర కాకుండా సపరేట్గా యువ ఎంపీగా మీ ముద్ర అనేది ఏలూరు నియోజకవర్గం మీద ఉండాలని మీరు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మీరు 8 మంది స్టాఫ్ని పెట్టి అందరి సమస్యలు పరిష్కరించాలని చూస్తున్నారా? అదే అండి, ఇవాళ మా బాధ్యత అండి. మమ్మల్ని ఇంత హై మెజారిటీగా గెలిపించారు. ఎందుకు గెలిపించారు? మా మీద నమ్మకంని మనము కంపల్సరీ వాళ్ళకి సేవ చేయాలని వచ్చిన వాళ్ళము 100% వాళ్ళందరికీ సేవ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఇవాళ స్టాఫ్ను ఒక్కటే పెట్టింది ఎందుకు? ప్రతి ఒక్కటి ఇవాళ చూడండి, మేము ఈ ఎంపీ లాట్స్లలో కూడా ఫండ్స్ ఇవ్వాలన్నా కూడా మేము ఏం చేసామంటే ఒక కమిటీ ఫామ్ చేసాం. ఏదానికి బీసీలకు ఒక కమిటీ, అలాగే ఎస్సీ ఎస్టీలకు ఒక కమిటీ, అలాగే ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ రోడ్స్ ఇవ్వడానికి కూడా ఒక కమిటీ ఫామ్ చేసాం. ఏదైనా కానీ అందరికీ న్యాయం చేయాలి. ఆ కమిటీలో కూడా అందరికీ ఎవరెవరికి ఏమేమి రిక్వైర్మెంట్స్ వస్తాయో ఈ కమిటీ ఫైనలైజ్ చేస్తుంది. ఎవరికి ఇస్తే బాగుంటుంది, ఏ గ్రామంలో ఇస్తే బాగుంటుంది, ఎక్కడ చేస్తే బాగుంటుందని ఈ కమిటీ డిసైడ్ చేస్తుంది. సో ఈ డిసిజన్లు ఎవరెవరు ఉంటున్నారు, కమిటీ మెయిన్ పెద్దోళ్ళందరూ కమిటీలో పెట్టాం. పెద్దోళ్ళందరూ కమిటీలో డిసైడ్ చేసి పలానా ఊరిలో ఒక కమ్యూనిటీ హాల్ కావాలి అంటే కమ్యూనిటీ హాలు,
సో ఎంపీ ఇప్పుడు బీసీలకు ఒక కమిటీ హాల్ కావాలి, నేను డిసిషన్ తీసుకునేది కాదు. వీళ్ళందరూ కూర్చోండి, పెద్దోళ్ళందరూ అక్కడ గ్రామ పెద్దలు వీళ్ళందరూ కూర్చోండి, అందరికీ కలిసి అందరికీ బాగుండేట్లు ఒక కమిటీ లాగా ఫామ్ చేసాం. ఆ కమిటీ వాళ్ళు డిసైడ్ చేస్తారు, ఇక్కడ ఇస్తే బాగుంటుందండి, పలాని పల్లెలో ఇస్తే బాగుంటుంది, లేకుంటే పలాని మండలంలో ఇస్తే బాగుంటుంది, వాళ్ళు డిసైడ్ చేసినాక ఇస్తున్నాం. అదే రకంగా ఎస్సీ ఎస్టీలు కూడా సేమ్ అదే రకంగా చేస్తున్నాం. ఈ ఎంపీ లాట్స్లో ఎవ్రీ ఇయర్ మనకు 5 కోట్లు వస్తాయి. కంపల్సరీ వీళ్ళకి మన బీసీలకి ఎస్టీలకే మినిమం టు మినిమం 1 కోటి 2 కోట్లు వాళ్ళకే కేటాయిస్తున్నాం. అలాగే కాకుండా స్కూల్ పిల్లోలకి, అలాగే మెడికల్ గురించి కూడా ఇది చేయాలి. డ్రింకింగ్ వాటర్ మీద కూడా మేము ఫోకస్ చేస్తున్నాం. డ్రింకింగ్ వాటర్ కూడా చేయాల్సిన అవసరం ఉంది, దాన్ని కూడా ఫోకస్ చేస్తాం. మాకుండే లాట్స్లోనే సిఎస్ఆర్ ఫండ్స్ వస్తాయా రావో అవి ఇంకా మాకు కూడా కొత్త కాబట్టి ఇంకా అన్నీ తెలుసుకుంటున్నాం. బట్ ఎంపీ లాట్స్ అయితే మన చేతిలో ఉండేవి కాబట్టి ఇవి కూడా న్యాయంగా చేయాలి, కరెక్ట్గా చేయాలి అనేది ఇవన్నీ కూడా ఒక సిస్టమ్స్ పెట్టుకుంది నీట్గా ఒక అందరికీ ఒప్పుదంగా అందరికీ బాగా కరెక్ట్గా చేయాలనేది మా ఉద్దేశం. ఏలూరు నియోజకవర్గ ఎంపీగా ఒక యంగ్ ఎంపీ ఉన్నారు, అక్కడ ఉన్న అధికార యంత్రాంగం కూడా యంగ్ టీమే ఉంది. వారి సహకారం ఎంతవరకు మీకు ఉపయోగపడుతుంది? అందులోనూ ఇప్పుడు పరిపాలనాధికారికి కూడా ఒక యంగ్ మహిళా అధికారిని కూడా అమ్రపాలి గారిని నియమించారు. ఏ విధంగా ఉంది సహకారం అనేది మీకు? ఇవాళ మీరు చూడండి, దేశం అంతా కూడా యంగ్స్టర్స్ రావాలని కోరుకుంటున్నారు. ఇవాళ అదే రకంగా మన టీడీపీ గవర్నమెంట్ కూడా, ఎన్డీఏ గవర్నమెంట్ కూడా కంపల్సరీ యంగ్స్టర్స్ని తీసుకొని రావాలి, మమ్మల్ని అందరిని తీసుకొని వచ్చారు. ఇవాళ మనం మన పార్లమెంట్లో ఎంత అభివృద్ధి చేసుకోగలుగుతున్నాం, జనాలు అందరూ కూడా మనం అప్రిషియేట్ చేసేట్లు పని చేయగలుగుతున్నాం అంటే యంగ్స్టర్స్ కాబట్టి పరిగెత్తి పనులు చేయాలనేది ఆకాంక్ష ఎక్కువ ఉంటుంది. అదే రకంగా మా అధికారులు కూడా యంగ్స్టర్స్ ఉన్నారు. మా లక్ ఏంటంటే అందరు యంగ్స్టర్స్, మా కలెక్టర్ యంగ్స్టరే, ఎస్పీ యంగ్స్టరే, అలాగే ఇన్ఛార్జ్ కలెక్టర్ యంగ్స్టరే, అందరు కూడా యంగ్స్టర్సే. అందుకని వాళ్ళు కూడా మన స్పీడ్కి వాళ్ళు కూడా స్పీడ్గా పనిచేస్తున్నారు. ఇవాళ మీరు చూస్తే ఎస్పీ గారిని నిజంగా ఇవాళ డ్రోన్ పెట్టి మానిటర్ సిస్టమ్ తీసుకొని వచ్చారు. మానిటర్ అంటే డ్రోన్లో ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం వస్తుందంటే ఆ డ్రోన్లో ఐడెంటిఫై చేసి ఇమ్మీడియట్గా ఇది చేస్తున్నారు. యంగ్స్టర్ కాబట్టి కొత్త ఐడియాస్తో, కొత్త ఇంప్లిమెంటేషన్తో చేస్తున్నారు. ఇవాళ మీరు కలెక్టర్ చూస్తే అర్జీలందరినీ కూడా ఒక సిస్టమ్గా చేసి, అర్జీలు వచ్చినట్టు అన్నీ కూడా ఒక సిస్టమ్ చేసి దాన్ని అన్నీ కూడా రెగ్యులర్గా ఫాలోఅప్ చేయించి ఏ సమస్య ఉన్నా కూడా ఫాస్ట్గా అమలు చేస్తున్నారు. చాలా బాగుంది పార్లమెంటు. ఇవాళ పార్లమెంట్లో అందరు కూడా 7 ఎమ్మెల్యేలు మన వాళ్ళే ఉండడం వల్ల, మళ్ళీ జెడ్పీ చైర్మన్ మన వాళ్ళే ఉండడం వల్ల, మేయర్లు మన వాళ్ళే ఉండడం వల్ల మన పనులు అనుకున్నట్లు జరిగిపోతున్నాయి. కాబట్టి మన పార్లమెంట్ ఈసారి అభివృద్ధి చేయడంలో చాలా వరకు ముందుకు పోతున్నాం. ఇవాళ మీరు చూస్తే పీపీపీ మోడల్లో కూడా మన ఏలూరులో కూడా చాలా వరకు డిపిఆర్లు కూడా తీసుకొని వస్తున్నారు. దాంట్లో కలెక్టర్ చాలా వరకు ఇన్సెంటివ్ తీసుకొని దాన్ని ఫార్వర్డ్ చేస్తున్నారు. ఈ రకంగా మన పార్లమెంట్ని డెవలప్ చేయడానికి అందరు యంగ్స్టర్స్ అందరం కలిపి, అలాగే ఎమ్మెల్యేలు గారు కూడా అందరు కూడా చాలా ఫాలోఅప్ చేసి అందరు కూడా డెవలప్మెంట్ యాక్టివిటీలో ముందు తీసుకొని వెళ్తున్నాం. అదే రకంగా మా అధికారులు కూడా ముందు తీసుకొని వెళ్తున్నాం. మేము అందరూ చెప్తున్నాం. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి మీ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మీ ఇచ్చిన హామీల పట్ల కానీ మీ పాలన పట్ల సంతృప్తిగా ఉన్నారని మీరు అంటారా? 100% ఉన్నారండి. మనం ఎలక్షన్లు ఏమేమి చెప్పాం, వందే భారత్ తీసుకొని వస్తామని చెప్పాం. ఇవాళ వందే భారత్ తీసుకొని వచ్చాం. స్టాప్ ఓవర్ తీసుకొని వస్తామన్నాం, స్టాప్ ఓవర్ తీసుకొని వచ్చాం. వాళ్ళకి ఏమని చెప్పాం, పోలవరం ప్రాజెక్ట్ పనులు కంపల్సరీ కంప్లీట్ చేస్తామన్నాం. ఇవాళ ఫాస్ట్గా పనులు జరుగుతున్నాయి. అలాగే ఇవాళ మీరు చూస్తే గిట్టుబాటు ధర లేదన్నారు, గిట్టుబాటు ధర తీసుకొని వచ్చాం. శాశ్వత పరిష్కారం కోసం, కొల్లేరు సమస్య శాశ్వత పరిష్కారం కోసం మేము ప్రయత్నం చేస్తామన్నాం. ఇవాళ దాన్ని అదొక చిక్కుముడిలాగా ఉంది. ఇది కొల్లేరు సమస్య ఒక చిక్కుముడిలాగా ఉంది. దాన్ని 1 by 1 సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాం. మొన్న సీఎం గారితో ఒక మీటింగ్ పెట్టాం. గవర్నమెంట్ ఒక కంక్లూజన్కి వచ్చింది, మనకి ఎలా చేయాలనేది ఒక కంక్లూజన్కి వచ్చింది. ఆ కంక్లూజన్ని ఇవాళ కోర్టులో మనం ఏమనుకుంటున్నామో, గవర్నమెంట్ ఏమనుకుంటుందో అది కోర్టులో ఇవాళ పెడుతున్నాం. ఆ కోర్టులో మనం టైం అడుగుతున్నాం. ఆ టైం వస్తే పవన్ కళ్యాణ్ గారు కూడా దీన్ని ఒక మీటింగ్ పెట్టి లోకల్లో అందరినీ పిలుచుకుంది, అలాగే ఎమ్మెల్యే గారిని అందరినీ పిలుచుకుంది, ఒక మీటింగ్ పెట్టి ఎలా చేస్తే బాగుంటుందో అందరూ ఒపీనియన్ తీసుకొని చేయాలనేది ఆయన కూడా ఐడియా చెప్పారు. ఆయన కూడా ఒక మాట చెప్పారు, ఇది సెంట్రల్లో కోర్టుతో ఉండే ఇష్యూ కాబట్టి, సెన్సిటివ్గా ఉండే ఇష్యూ కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్కి మనకి విన్నింగ్ సిచ్యువేషన్ ఉంది, 2 కలిపి చేయాల్సిన అవసరం ఉందని ఆయన కూడా చెప్పడం జరిగింది. కాబట్టి అది సమస్యకు కూడా చెప్పాం. అదే రకంగా తీరుస్తున్నాం కూడా, 1 by 1 సాల్వ్ చేస్తున్నాం. చిక్కుముడిని స్లోగా తీయాలి, ఎక్కువ లాగితే తెగిపోతే ఎవరికి డ్యామేజ్ వస్తుంది. కోర్టులో అదేమన్నా లేదు, కంపల్సరీ బౌండరీస్ డిసైడ్ చేసేసి మేము చెప్పిందే ఫైనల్ అని కోర్టు అనింది అనుకోండి, ఇంకా మనం కాదు కదా, ఇంకా ఎవరు ఏం చేయలేరు. సో కోర్ట్ ఈజ్ బిగ్గర్ దెన్ గవర్నమెంట్.
ఎప్పుడు కూడా కోర్టు పెద్దది గవర్నమెంట్ కంటే. సో మనం లీగల్గా పోవడమే ఒక మార్గం ఉంది కాబట్టి సో లీగల్గా దాన్ని చిక్కుముడిని తీసుకుంటూ వెళ్ళడానికి ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నాం. అదే రకంగా పని కూడా చేస్తున్నాం. ఇవాళ మనం ఎలక్షన్లలో ఏమేమి చెప్పాము, ఇవాళ చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గురించి చెప్పాం. ఇవాళ చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏంటంటే ఎన్జిటి కేసు ఉంది, జనాలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఎన్జిటి కేసు ఉంది. ఆ కేసు ఎందుకంటే పొల్యూషన్ క్లియరెన్స్ చేసుకోవాల్సిన అవసరం పాత గవర్నమెంట్కి ఉన్నింది. ఆ గవర్నమెంట్లో అది పొల్యూషన్ క్రియేట్ చేసుకోకపోవడం వల్ల అప్పుడు ఉండే నామ్స్ అన్నీ మారిపోయాయి. ఇప్పుడు పొల్యూషన్ అప్లై చేసుకోవాలని మేము అప్లై చేస్తున్నా కూడా మారిపోయాయి. సో అవన్నీ కూడా కరెక్షన్ చేసుకుంటూ వెళ్తున్నాం. వచ్చే రోజుల్లో కంపల్సరీ చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేస్తామని చెప్పారు. అదే రకంగా చేస్తున్నారు. ఇవాళ మినిస్టర్ గారు వచ్చినప్పుడు కూడా ఇది చేస్తున్నాం. మనం ఇప్పుడు ఎలక్షన్లలో ఏమేమి హామీలు చెప్పాం, చింతల్పూడి చెప్పాం, అలాగే పోలవరం చెప్పాం, కొల్లేరు శాశ్వత పరిష్కారం చెప్పాం, గిట్టుబాటు ధర చెప్పాం. అలాగే అక్కువ రైతులకి మనము మేనిఫెస్టోలో ఏం పెట్టాం అవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తామని చెప్పాం. అదే రకంగా కూడా చేస్తామని కూడా వాళ్ళందరికీ తెలుపుతున్నాం. ఇవాళ ఏమేమి హామీలు చెప్పాం దాంట్లో ఆల్మోస్ట్ 50 to 60% కంప్లీట్ చేసాం. ఇంకా ఎక్స్ట్రా పనులు ఇంకా చేయాల్సినవి చాలా పనులు ఉన్నాయి, అన్నీ కూడా కలిపి ఇప్పుడు చేస్తున్నామని కూడా తెలుపుతున్నాను. మీరు చాలా ఫుల్ కాన్ఫిడెన్స్గా ఉన్నారు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని. కానీ ఇప్పుడు మీరు ఎంపీగా ఉన్న టైంలో కొన్ని మీ నియోజకవర్గానికి కీలకంగా ఉన్న పోలవరం ప్రాజెక్టు పూర్తి కాబోతుంది, పూర్తి అవుతుందంటే కూడా మీరు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వందే భారత్ ఏలూరుకి ఇప్పటివరకు కూడా రైల్వే స్టేషన్కి సంబంధించి ఆధీకరణ జరగలేదు. మీరు ఎంపీగా అయిన తర్వాతే కేంద్ర ప్రభుత్వం మాట్లాడడం కానీ వందే భారత్ స్టాప్ రావడం కానీ ఇదంతా కూడా జరిగింది. ఏమనిపిస్తుంది మీకు మీ టర్మ్లోనే ఇదంతా కూడా పనులన్నీ కంప్లీట్ కాబోతుంది? అదే అంటే మన గవర్నమెంట్లో ఎన్డీఏ గవర్నమెంట్లో ఇవాళ మనం ఏమేమి హామీలు చెప్పామో అన్నీ కూడా క్లియర్ చేస్తాం. జనాలకి ఏం కావాలో అదంతా చేస్తాం. మన రాష్ట్రం అభివృద్ధి చెందితే మన దేశం అభివృద్ధి చెందుతుంది. మన రాష్ట్రం ఈ 5 ఏళ్లలో చాలా ఇబ్బంది పడి వెనకాలకి వెళ్ళిపోయింది. అలాంటిది ఇవాళ మనం అన్నీ కూడా పనులు చేసుకుంటూ ముందుకు వెళ్తుంటే మా హయాంలో ఎన్ని పనులు జరిగితే మాకు కూడా చాలా సంతోషం. ఎందుకంటే మనం వచ్చిందే ఇవన్నీ చేయడానికి, మనం వచ్చిందే ప్రజలకు సేవ చేయడానికి. ఆ సేవలో ప్రతి ఒక్క పని కూడా జరుగుతూ వెళ్తుంది. పని జరగాలనే మా ఆకాంక్ష అంతా కూడా, మా ఆకాంక్ష అయినా కానీ మా గవర్నమెంట్ ఆకాంక్ష అయినా కానీ ఆ రకంగా పనులు జరుగుతుంటే చాలా ఆనందంగా ఉంది. ఈ పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడో కళ, 42 ఏళ్ళ కళ ఇది. ఇవాళ వచ్చే 2 ఏళ్ళలో కంప్లీట్ అయిపోయి అది నేను ప్రెజెంట్గా ఉన్నప్పుడు, మా ఎమ్మెల్యేలు ప్రెజెంట్ ఉన్నప్పుడు, మా గవర్నమెంట్ ప్రెజెంట్ ఉన్నప్పుడు కంప్లీట్ అవ్వడం అనేది చాలా మంచి సూచన. కంపల్సరీ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తామని కూడా తెలుపుతున్నాం. మీ పనితీరు పట్ల ఇటు నియోజకవర్గ ప్రజల నుంచి కానీ ఇటు ప్రభుత్వ అధినేత, మీ ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి కానీ ఈ ప్రోగ్రెస్ ఫుల్ మార్కులు పడితే అనుకుంటున్నారు మీరు? అంటే అండి మనకి సార్ ఏదైనా మార్క్స్ ఇస్తారా అని మనం పనిచేయట్లేదు. మనము జనాలకి ఏమేమి హామీలు చెప్పామో, జనాలకి ఏమేమి పనులు చెప్పామో ఆ పనులు చేయగలుగుతున్నామా లేదా అనేది మెయిన్ ఇంపార్టెంట్. ర్యాంకింగ్ అనేదో లేకుంటే బాగా చేస్తామనేదో అదొక అప్రిషియేషన్. మనం చేసే పనికి ఇంకా కొంచెం సపోర్టివ్గా ముందుకు వెళ్ళడానికి ఉంటుంది తప్పితే ఇవాళ మనం పనులు చేయడానికి మనం జనాలని కంపల్సరీ వాళ్ళు అడిగినట్టు కంప్లీట్ చేయగలమా లేదా, ఆ రకంగా చూస్తే మనం ఏమేమి వాళ్ళు అడుగుతున్నారో కంపల్సరీ చేయగలుగుతాం. ఇప్పుడు ఎక్కడైనా ఏదైనా పల్లెకి వెళ్తే ఏదైనా సమస్య ఉందనుకోండి ఇమ్మీడియట్గా టేకప్ చేస్తాం, ఇమ్మీడియట్గా ఫాలోఅప్ చేసి ఇష్యూస్ కూడా సాల్వ్ చేస్తాం. అలాగే ఎక్కడైనా మేము ఇప్పుడు పార్లమెంట్లో ఉన్నామంటే 18 గంటలు ఉందనుకోండి మాకు తిరిగే టైము, పొద్దున్న 9 గంటలకు స్టార్ట్ అయితే రాత్రి 10 గంటల వరకు కూడా తిరిగి కంపల్సరీ అన్నీ కవరప్ చేసుకొని వస్తున్నాం. సో అన్నీ కూడా మా వల్ల ఎంత అవుతుందో, నా వల్ల ఎంత అవుతుందో అన్నీ కూడా పనులు చేస్తున్నాం. కంపల్సరీ మా పార్లమెంట్లో మా ప్రజలకి ఏ సమస్య ఉన్నా కూడా నేను తీరుస్తానని చెప్పాను. అదే రకంగా కూడా వాళ్ళకి చేయడానికి అన్నీ కూడా ముందుకు తీసుకొని వెళ్తున్నాం. రోడ్లైనా కానివ్వండి, ఇవాళ రోడ్లు కూడా మీరు చూస్తే అన్ని మరమ్మతులు చేసేసాం. ఇంకా వచ్చే రోజుల్లో పీపీపీ మోడల్లో రోడ్లు కూడా చాలా వరకు చేయబోతున్నాం. ఇవన్నీ కూడా మీరు చూస్తే మన పార్లమెంట్ కూడా చాలా వరకు అభివృద్ధి చెందుతుంది. ఇవాళ మీరు చూస్తే ఇంకా రైతులు కూడా పెద్దపీట వేస్తామని చెప్పాం. ఇవాళ రైతులకు పెద్దపీట వేస్తాం. వరి రైతులకి డబ్బులు ఆన్ టైం ఇచ్చాం. వరి రైతులకి ఎప్పుడు కూడా సమస్యలు, ఎప్పుడు డబ్బులు వస్తుందో కాసుకో ఉండేటోళ్ళు ఇవాళ ఆ ప్రాబ్లం లేదు. అక్కువ రైతులు ఉన్నారు, అక్కువ రైతులకి ఏ ఇష్యూస్ ఉన్నాయో ప్రతి ఒక్కటి మేము కూర్చొని సాల్వ్ చేపిస్తున్నాం. అలాగే రైతులకి యువతకు పెద్దపీట వేస్తామని చెప్పాం. ఇవాళ యువతకు కూడా మన వరకు జాబ్ మేళా కండక్ట్ చేసాం. దాంట్లో ఆల్మోస్ట్ 500 మందికి ఉద్యోగాల్లోకి ఇవ్వడానికి పంపించాం.
అలాగే వచ్చే రోజుల్లో ఇంకా జాబ్ మేళాలు కండక్ట్ చేయబోతున్నాం. యువతకు కూడా ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేస్తాం. ఇవాళ ఫ్యాక్టరీల గురించి కూడా చెప్పాలి. ఫ్యాక్టరీలు కూడా తీసుకొని రావాలని చెప్పాం. ఇవాళ జోన్లు క్రియేట్ చేయమని చెప్పాం మేము కలెక్టర్ గారిని. ల్యాండ్ ఐడెంటిఫై చేస్తున్నారు. మన కాన్స్టిట్యున్సీలో పెద్ద ప్రాబ్లం ఏంటంటే ల్యాండ్ కాస్ట్ విపరీతమైన కాస్ట్. ఆ కాస్ట్లో ఐడెంటిఫై చేసి మార్కింగ్ చేసి అన్నీ కూడా చేస్తున్నాము. మొన్న కూడా మినిస్టర్ గారు పార్లమెంట్ వచ్చినప్పుడు కూడా కలెక్టర్ గారు మళ్ళీ కూడా చెప్పారు ఈ ఫాస్ట్గా పికప్ చేయమని. ఎందుకంటే ఇండస్ట్రియలిస్ట్ రావడానికి ఇంట్రెస్టెడ్ ఉన్నారు. మనం జోన్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. మన గవర్నమెంట్ కూడా అన్ని డిస్టిక్లలో జోన్లు క్రియేట్ చేయడానికి చెప్పారు కాబట్టి అదే రకంగా ఇక్కడ కూడా చేస్తున్నారు. వచ్చే రోజుల్లో ఆ ఇండస్ట్రీలు కూడా తీసుకొని వస్తాం. మేము అన్నీ కూడా పనులు చేస్తున్నాం. ఎందుకంటే జనాలకు నచ్చాలని, జనాలకి అవసరం రావాలి, జనాలకి పనికొచ్చే పనులు చేయాలి, అన్నీ చేస్తున్నాం. అది జనాలు మెచ్చుతున్నారా లేదా అనేది అది మనకు ఐడియా ఉండదు. వాళ్ళు అప్రిషియేషన్ చేసి వాళ్ళు ఏమైనా చెప్తే తెలుస్తుంటుంది. నేను ఈ మధ్య సర్వే కూడా చెప్పించాను. బాగానే అంతా కూడా పాజిటివ్గా ఉన్నట్లు మాకు అంతా రిపోర్ట్లో వచ్చింది. కాబట్టి ఇంకా అది ఊరికనే వచ్చింది కదా మేము రిలాక్స్ అయిపోకుండా ఇంకా కొంచెం ఎక్కువ పనులు చేయాలనేది కూడా మా ఇంటెన్షన్. ఓవరాల్గా చూసుకుంటే గత ప్రభుత్వం కన్నా పాలన భిన్నంగా ఉంటుందా, లేకపోతే గత ప్రభుత్వం అవలంబించిన కక్ష సాధింపు ధోరణి ఉంటుందా? చూడండి, మాకు కక్ష సాధింపు చేయాలనేది మా ఉద్దేశం లేదు. అట్లా అని చెప్పి తప్పులు చేసిన వాళ్ళని వదిలిపెట్టకూడదని కూడా లేదు. సో తప్పులు చేసిన వాళ్ళని ఎట్లైనా శిక్షించాలనేది మా అధినేత గారి ఐడియా కాదు, ఆయన సిస్టమ్ ఆఫ్ వర్కింగ్. తప్పులు చేసిన వాళ్ళు తప్పించుకోకూడదు చట్టం నుంచి అనేది ఆయన ఐడియా. సో అదే రకంగా పనిచేస్తున్నారు అనేది నా ఒపీనియన్. సిపిఐ పార్టీకి సంబంధించిన సీనియర్ నేత నారాయణ కొన్ని తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు మీపైన, ఎన్డీఏ ప్రభుత్వం పైన, ఇటు కైకలూరు ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ పైన. అక్కడ ఒక మాఫియా నడుస్తుంది కొల్లేరులో చేపల వ్యాపారానికి సంబంధించి. కానీ మొత్తం భూములను ఆక్రమిస్తున్నారు, మీరు ఒక మాఫియాగా మారి వ్యాపారం చేస్తున్నారంటూ కూడా మీపైన కూడా విమర్శలు చేశారు. దీనిపై మీరేమంటారు? కాదండి, ఇప్పుడు ఆయన నారాయణ మాట్లాడుతున్నాడు కదా, వచ్చి ఒకసారి కొల్లేరులలో ఏముందో తెలుసుకోమనండి. అసలు కొల్లేరు ఎన్ని ఎకరాలు ఉందో చెప్పమనండి. కొల్లేరు ఎన్ని ఎకరాలు ఉందో ఈ నారాయణకి చెప్పమనండి. అసలు అండి ఇవాళ నేను ఎంపీగా గెలిచి ఇవాళ 10 నెలలు అయింది. అసలు కొల్లేరు సమస్య తెలుసుకోవడానికి నాకు 8 నెలలు పట్టింది. అలాంటిది కొల్లేరులో ఏదో ఆక్రమించేసి చేయాల్సిన అవసరం మాకు లేదు, మా ఎమ్మెల్యేలు కూడా లేదు. అసలు అట్లాంటి సమస్య ఉంది, ఇవాళ కొల్లేరు సమస్య ఉంది. నువ్వు విమర్శ చేస్తున్నావు కదా, నువ్వు వచ్చి కనుక్కుంది క్లియర్గా ఏముందో కనుక్కో. మా భూములు లేకుండా మేము ఏదైనా కబ్జాలు చేసినా అంటే మేము పోరాటం మేము వదిలేస్తాం. నువ్వు పోరాటం చేస్తావా? కొల్లేరు తరపున నువ్వు పోరాటం చేస్తావా? నువ్వు పోరాటం చేయవు, ఊరికని వచ్చి ఏదో మాట్లాడేసి వెళ్తావు. మేము ఇక్కడ పోరాటం చేసేటోళ్ళకి విమర్శలు చేస్తున్నారు మీరు. మేము ఇక్కడ ఫుల్ ఇంటెన్షన్లో పనిచేస్తున్నాం. మేము అలాంటి పని చేసి ఉంటే ఎవరు మా ఎమ్మెల్యేలు అయినా కానీ మేము అలాంటి పని ఏదైనా ఉందంటే అక్కడ నువ్వు విమర్శలు చేసిన పనిలో మాకు ఎక్కడైనా ఆ రకంగా ఉందంటే నేను నిజంగా చెప్తున్నా, మేము అన్ని పదవులు రాజీనామా చేసేస్తాం. నువ్వు వచ్చి సాల్వ్ చేయకొల్లేరుది. ఊరికని విమర్శ చేసేది కాదండి, ఎంత తప్పిది. నేను వచ్చి ఇవాళ మాకు బిజినెస్లు వేరే బిజినెస్లు, మా పనులు వేరే పనులు వేరే, మాకు ఇక్కడికి వచ్చి చేపల చెరువులు చేసుకోవాల్సింది అవసరం లేదు కదండి. మేము ఇప్పుడు అక్కడ చేసుకునేటోళ్ళు చేపల చెరువులు చేసుకుంటున్నారు ఎప్పుడో నుంచి. కొల్లేరోళ్ళు చేపల చెరువులు చేసుకునేటోళ్ళకి ఇబ్బంది వస్తుందని మేము పోరాటం చేస్తున్నాం. మేము అడుగుతున్నాం, మా గవర్నమెంట్ అడుగుతుంది. మీరు వచ్చి ఏం మాట్లాడుతున్నారండి? ఏంది ఇది తప్పు కదా. ఇప్పుడు విమర్శలు చేస్తుంటే ప్రతిరోజు వినేసి ఊరికని ఉండేసి వెళ్ళిపోయే పరిస్థితి లేదు. ఇవాళ ఏమైనా ఆ రకంగా ప్రూవ్ చేయకపోతే కంపల్సరీ కేసేస్తాం. ఈసారి ఎవరన్నా కూడా ఊరికని విమర్శలు చేశారనుకోండి మా మీద, తప్పు విమర్శలు చేస్తే కంపల్సరీ కేసులు వేస్తాం. ఎందుకంటే అండి మేము ఎంతో ఆనెస్ట్గా నిద్ర లేకుండా కష్టపడి పొద్దు నుంచి సాయంత్రం వరకు ఇదే పని, లాయర్లను పట్టుకోవడము, గవర్నమెంట్తో మాట్లాడుకోవడము, మా ఇక్కడ జడ్జి ఇది మన లాయర్తో మాట్లాడుకోవడము, ప్లస్ అక్కడ అధికారులతో మాట్లాడుకోవడం. మేము ప్రతిరోజు ఇది పొద్దున్న లేసినప్పటి నుంచి మేము పనులు చేసుకుంటుంటే ఎట్లా సాల్వ్ చేయాలి, అధికారులతో మాట్లాడుతున్నాము, ఎట్లా సాల్వ్ చేయాలి, మేము అందరం దీని మీద కష్టపడుతుంటే ఎవడో వచ్చి మా మీద బురద చెల్లిపోతే, మా మీదన్నా మా ఎమ్మెల్యేల మీద బురద చెల్లిపోతే మేము ఊరికని తుడుచుకుంటూ కూర్చుంటామండి. ఆ రాజకీయాలు పోయాయి. మేము ఈసారి ఎవరైనా మా మీద ఏమన్నా విమర్శలు చేస్తే, మా ఎమ్మెల్యేల మీద అయినా కానీ మా మీదనే ఎవరైనా విమర్శలు చేస్తే కంపల్సరీ కేసు వేస్తాం. ఎందుకంటే కోర్టుకు కూడా తీసుకొని వెళ్తాం. కంపల్సరీ కోర్టుకి వేస్తాం. మాకు పరుద్దావ నక్షం కంపల్సరీ వేస్తాం. ఎందుకంటే వదిలిపెట్టాం. అతను ఎప్పుడైనా కొల్లేరుకు వచ్చాడా? అసలు ఎప్పుడైనా కొల్లేరు అసలు ఏముందో తెలుసా అతనికి? ఒకసారి అడగండి, మీరు అందరూ ఉన్నారు కదా, మైక్ పెట్టి అడగండి. అసలు కొల్లేరు అనేది ఏంటి ఇష్యూ, ఏం అడుగుతున్నారు జనాలు అడిగిన క్లియర్గా అడగండి. అవి లేకుండా ఏదో మాఫియా అంటావు. ఏ మాఫియా ఉందా? నువ్వు వచ్చి చూడడా ఏం మాఫియా ఉంది? జనాలు వాళ్ళ ఆస్తులు పోతుంటే
4 లక్షల మంది అక్కడ కొల్లేరు రైతులు ఉన్నారు. 4 లక్షల మంది వాళ్ళు రోజు చేసుకునే భూములలో వాళ్ళకు వచ్చే ఇది దాన్ని అంతా కూడా గవర్నమెంట్ హైకోర్టు సుప్రీంకోర్టు ఉండడం దీనివల్ల అవన్నీ కొట్టేస్తుంటే మేము దాన్ని వాళ్ళకి ఇబ్బంది రాకూడదు మేము పోరాటం చేస్తుంటే మేము అడుగుతుంటే మా అధికారులని మా నాయకులు మేము అడుగుతుంటే నువ్వు ఏదో వచ్చి విమర్శ చేస్తున్నావు. సరే మేము ఆపేస్తాం, నువ్వు వచ్చి చేయమనండి. వచ్చి చేయడు. చేయమనండి, వచ్చి చేయమనండి. కోర్టులంతా ఫైట్ చేసి వాళ్ళకి న్యాయం చేపిమనండి. మా భూములు ఉన్నాయి, మా భూములు కాకుండా నువ్వు ఏవో వచ్చి వాళ్ళకు ఉండే భూములలో సాల్వ్ చేయి. మరి ఏది చేయదలుచుకోలేదు, ఊరికనే వచ్చి బట్ట కాల్చేసి మా మీద వేసేసి వెళ్ళిపోతారు. మేము ఒప్పుకునే పరిస్థితి లేదండి. మా ఎమ్మెల్యేలను ఊరికనే ఇది చేసి మమ్మల్ని ఇది చేస్తే మాత్రం ఒప్పుకుంటే లేదు. నేను ఇవాళ కాన్స్టిట్యున్సీకి వచ్చి 1 year అయిందండి. నాకేం పని అండి భూములతో, అక్కడ ఉండే భూములతో నాకేం పని అండి? ఎక్కడ కానీ ₹1 కూడా ఏది సంబంధం లేకుండా మేమే ఖర్చు పెట్టుకొని మరి కాన్స్టిట్యున్సీలో చాలా డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తుంటే ఎవరు వచ్చి విమర్శ చేస్తే మేము తీసుకుంటామండి. ఎంత బాధ వేస్తుందండి ఇది. అస్సలు ఒప్పుకునే ప్రసక్తి లేదు. కంపల్సరీ అట్లయితే మేము ఆగిపోతాం. మేము ఇండియా కూటమి తరఫున ఆగిపోతాం. నువ్వు వచ్చి సాల్వ్ చేయి కోర్టులలో. నువ్వు కోర్టు తీసుకో, నువ్వు ఒకటి సాల్వ్ చేయి, మేము ఒకటి సాల్వ్ చేస్తాం. పని చేయరు ఎవరు. మాటలు మాత్రం పెద్ద మాటలు మాట్లాడతారు. మేము పొద్దున ఇవాళ లాయర్తో ఇవాళ పొద్దునుంచే 4 గంటలు కూర్చున్నామండి. మాట్లాడి ప్రతి ఒక్క పాయింట్ సాల్వ్ చేయడానికి మేము కూర్చొని ఇవాళ సాల్వ్ చేస్తున్నాం. నిన్న కాన్స్టిట్యున్సీకి పోయి ఇదే పని చేస్తూ ఉన్నాం. రోజు మేము పని చేసుకొని మేము రోజు ఇది చేస్తుంటే మేము ఆనెస్ట్గా ఉండేటోళ్ళని ఈ రకంగా విమర్శ చేస్తే మాత్రం ఊరుకో ఉండం. కంపల్సరీ యాక్షన్ తీసుకుంటాం. మళ్ళీ నెక్స్ట్ టైం ఏమన్నా మళ్ళీ మాట్లాడితే కంపల్సరీ కేసు వేస్తామని కూడా మళ్ళీ తెలుపుతున్నామండి. ఎందుకంటే ఇది చాలా అన్యాయం. ఇప్పుడు ఇవాళ కామినేని శ్రీనివాస్ గారు ఉన్నారండి, చాలా కష్టపడుతున్నారు ఈ ఇష్యూ సాల్వ్ చేయడం. మొన్న 10వ తారీఖు ఢిల్లీకి వచ్చి లాయర్ని పిలుచుకో అన్నీ సాల్వ్ చేసి మాట్లాడుకుని వెళ్ళారు. మన సీఎం దగ్గర ఆయన కూర్చొని ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసి సాల్వ్ చేస్తున్నారు. ఎందుకంటే ఆయన భూములు ఏం పని అండి? ఆయనకి ఏం అన్యాయం అండి? ఎక్కడ మాట్లాడుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారు? కొంచెం ఆలోచించి మాట్లాడాలని కూడా చెప్తున్నాం అండి. ఊరికనే మేము కష్టపడుతున్నాం, సొంత డబ్బులు పెట్టుకుంది మేము అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. ఎక్కడన్నా ఒక వాటర్ ట్యాంక్ లేకపోతే డబ్బులు ఇచ్చి మరీ వాటర్ ట్యాంకులు పెట్టిస్తున్నాం. మాకేం పని అండి ఇవన్నీ చేయడానికి? ఆ పని చేయడానికి మేము రాజకీయాలకు రావాల్సిన అవసరం ఏముంది? మా బిజినెస్ మేము చేసుకునేటోళ్ళం కదా. ఇక్కడికి వచ్చి ఇక్కడ అవినీతి చేయడానికి ఇక్కడికి రావాలా? అన్యాయం అండి. ఎవరైనా విమర్శ చేస్తే మాత్రం ఒక్కసారి 2 సార్లు ఆలోచించుకోమని మరీ చెప్తున్నాం. ఎందుకంటే విమర్శ చేస్తే మాత్రం ఊరికో వదిలిపెట్టాం. మా ఎమ్మెల్యేల మీద విమర్శ చేసినా మా మీద విమర్శ చేసినా అస్సలు ఒప్పుకునే పరిస్థితి లేదండి. కంపల్సరీ యాక్షన్ తీసుకుంటాను. వాళ్ళకి మళ్ళీ తెలుపుతున్నా. అకస్మాత్తు నువ్వు విమర్శ చేస్తున్నావు కదా, నువ్వు వచ్చి చూడు. ఆ రకంగా ఏమైనా ఉందంటే ప్రూవ్ చేయి, ఎవిడెన్స్ తీసుకొని రా, అప్పుడు మాట్లాడు. మేము తీసుకొని మేము ప్రూవ్ చూసి మేము అవునా కాదా మేము చూస్తాం, కోర్టుకి వేస్తాం, నువ్వు సాల్వ్ చేయాలి. లేకపోతే నువ్వు ఇప్పుడు విమర్శ చేస్తున్నావు కదా, టోటల్ కొల్లేరు సమస్య అంతా కూడా నీకు చెప్తాం, నువ్వు కూర్చొని సాల్వ్ చేద్దురా. మీకు ఏం సపోర్ట్ కావాలి మేము చేస్తాం, నువ్వు వచ్చి సాల్వ్ చేద్దురా. ఊరికని ఎక్కడో కూర్చొని మాట్లాడడం కరెక్ట్ కాదు. వచ్చి ఇక్కడ కూర్చొని మాట్లాడండి, ఇక్కడికి వచ్చి సాల్వ్ చేయి, అప్పుడు మాట్లాడదాం ఈ సమస్య గురించి. మాకు ఈ సమస్య గురించి పెద్ద ఇష్యూ ఉంది, మేము సాల్వ్ చేస్తున్నాం. చాలా ఇబ్బంది ఉంది, ఆ కొల్లేరు ప్రజలకి ఎప్పుడో నుంచి ఇబ్బంది ఉంది. అలాంటిది ఎన్డీఏ కూటమి సాల్వ్ చేయాలని ముందుకు పోతున్నాం, ఇవాళ సాల్వ్ చేస్తున్నాం. సో ఇది సెన్సిటివ్ ఇష్యూని మీరు ఏదో మమ్మల్ని విమర్శ చేసి అధికారులకంతా రాంగ్ ఇంటిమేషన్ ఇచ్చేసి ఇది చేయకూడదు. ఎవ్వరికి దీంట్లో ఎలాంటి ప్రయోజనాలు లేదు. మా కొల్లేరులో 4 లక్షల మంది కొల్లేరు వాళ్ళు ఉన్నారు. కొల్లేరు వాళ్ళు అక్కడి నుంచి ఎప్పుడో నుంచి అక్కడ వాళ్ళ లైవ్లీహుడ్స్లో వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళకి ఇబ్బంది రాకుండా మన నాయకులు ఏం చేయాలి, వాళ్ళకి ఇబ్బంది రాకూడదని వాళ్ళకి చెప్పాం ఎలక్షన్లలో. అదే రకంగా ఇప్పుడు వాళ్ళకి సాల్వ్ చేస్తామని తెలుపుతున్నాం. ఓవరాల్గా చూసుకుంటే ఏదైతే 10 నెలల పాలన తాను ఇచ్చిన హామీలు అనేవి సంతృప్తికరంగా ఉంది. ఇటు అధినేత కూడా మాకు ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తున్నారు, పాలన పరంగా ఎటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళాలి. ఇటు ప్రజలు కూడా, నా నియోజకవర్గ ప్రజలు కూడా సాటిస్ఫాక్షన్తో ఉన్నారు. రోడ్లకు సంబంధించి కానీ సీసీ రోడ్లు వేయడం కానీ, మరోవైపు పామాల రైతులు, వరి రైతులు, మరోవైపు హాస్పిటల్కి సంబంధించి కూడా అన్ని విధాలు ఇచ్చిన హామీలను, ఇవ్వని హామీలను కూడా కొత్తగా కూడా ఇంప్లిమెంట్ చేసి ప్రజలకు సుభిక్షమైన పాలన అందించాలనేది మా ఉద్దేశం అంటూ కూడా ఏలూరు యువ ఎంపీ పుట్ట మహేష్ కుమార్ అంటున్నారు. కెమెరామెన్ కన్నయ్య కుమార్తో శివ బిగ్ టీవీ, న్యూఢిల్లీ.